హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజేత స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనము గ్రూప్ 4 కట్ ఆఫ్ ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్కి చూడబోతున్నాము. సో డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాము, ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది. యాజ్ యూజువల్ 2018తో కంపేర్ చేసి చూద్దాము. సో మనం ఇక్కడ ఇస్తున్న కట్ ఆఫ్ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ మనం కలెక్ట్ చేసి ఇస్తున్నామండి. సో చాలామంది కామెంట్స్లో మేడం ఇంకా ఇంత కొంచెం తక్కువ ఇస్తున్నారు, మీరు ఇంత తక్కువగా ఉంటుందా అంటున్నారు. సో నేను ఇచ్చేది జెన్యూన్గా అండి, చాలా అనాలిసిస్ చేసిన తర్వాతే ఇస్తున్నాను. సో +2 మార్క్స్ ఉండడం అనేది అది కామన్గా ఉంటుంది, బట్ ఈ రేంజ్లోనే ఉండొచ్చు అనేది నా హోప్. సో లెట్స్ సీ. అప్పట్లో ఖమ్మం, ఇప్పుడు ఖమ్మం గాను మరియు భద్రాద్రి కొత్తగూడెం గాను డివైడ్ అవ్వడం జరిగింది. సో మనము 2018లో చూస్తే మొత్తం ఖమ్మం డిస్ట్రిక్ట్ అంతా కలిపి, అంటే ఖమ్మం ప్లస్ భద్రాద్రి కొత్తగూడెం అన్నీ కలిపి ఆ రోజు 45 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ ఎంత ఉండింది 2018లో అంటే జనరల్కి 193 ఉంటే ఉమెన్కి 182 ఉండిందండి. లిటిల్ హై కట్ ఆఫ్ ఉండింది. 2023లో అప్పుడు ఉన్న సేమ్ ఏరియా ఇప్పుడు ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెంగా డివైడ్ అయింది. ఖమ్మం ఒక్క ఏరియాలోనే 135 పోస్టులు, భద్రాద్రి కొత్తగూడెంలో 152 పోస్టులు, టోటల్గా మనకి 287 పోస్టులు ఉన్నాయి. అంటే 2018లో 45 పోస్టులు ఉంటే 2023లో మనకి 287 పోస్టులు ఉన్నాయి. అంటే ఇట్స్ నియర్ బై 7 టైమ్స్ ఎక్కువగా ఉన్నాయి పోస్టులు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దానితో పాటు పేపర్ టఫ్నెస్ కూడా ఇంపార్టెంట్. 2018లో పేపర్ టఫ్నెస్ కన్నా 2023లో లిటిల్ హై టఫ్నెస్ ఉందని చెప్పొచ్చు. సో వీటిని బేసిస్గా చేసుకుని మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఖమ్మంలో 135 పోస్టులు అన్నాం కదా, ఓసీకి ఎన్ని ఇచ్చారు అంటే ఓసీ 27 ఉన్నాయి ఫర్ జనరల్, ఉమెన్కి 19 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్లో 6 ఫర్ జనరల్, 4 ఫర్ ఉమెన్. బీసీఏకి వస్తే 5 ఫర్ జనరల్, 8 ఫర్ ఉమెన్. బీసీబీ 2 ఫర్ జనరల్, 5 ఫర్ ఉమెన్. బీసీసీ 3 ఫర్ జనరల్, ఉమెన్కి ఇక్కడ ఏ పోస్టులు లేవు. బీసీడీకి 2 జనరల్, 3 ఉమెన్ ఇచ్చారు. బీసీఈలో 1, 3, ఎస్సీకి వచ్చేసరికి 12, 11, ఎస్టీకి వచ్చేసరికి 5, 5. సో ఇది ఖమ్మంలో ఇచ్చిన డివిజన్. మరి భద్రాద్రి కొత్తగూడెం కిందకు వచ్చేసరికి ఓసీలో 28, 32 అంటే ఉమెన్ 32 ఇచ్చారు, జనరల్లో మనకి 28 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 7, 2 ఉన్నాయండి. బీసీఏలో 3, 14 ఉన్నాయి, ఉమెన్కి కొంచెం హై నెంబర్ ఉంది ఇక్కడ. బీసీబీలో 2, 4, బీసీసీ 2, 0, బీసీడీ 2, 1, బీసీఈ 1, 1, ఎస్సీకి వచ్చేసరికి 19, 20, ఎస్టీకి వచ్చేసరికి 5, 5. సో ఇలాగా మనకి పోస్టులు అనేది డివైడ్ చేయడం జరిగింది. మరి ఈ బేసిస్ పైన మనం ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా చూడాలి అంటే ఫస్ట్ ఒక అనాలిసిస్ తీద్దాం. 2018లో ఖమ్మం డిస్ట్రిక్ట్లో అప్పుడు 45 పోస్టులు ఉన్నాయన్నాం కదా, ఈరోజు ఆ పోస్టులు ఎంత ఉన్నాయన్నాం, 287 ఉన్నాయన్నాం. సో మనం ఒక చిన్న డెప్త్గా అనాలిసిస్ తీసుకున్నాము. ఏంటి అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్లో 2018లో ఫస్ట్ ర్యాంక్ స్కోర్ నుంచి 287th స్కోర్ వరకు ఉన్న మార్క్స్ ఎన్ని అంటే ఖమ్మంలో ఫస్ట్ ర్యాంక్ 252 ఉంది ఆ రోజు. సెకండ్ ర్యాంక్కి ఫస్ట్ ర్యాంక్కి చాలా మార్క్స్ వేరియేషన్ ఉంది, మీరు గమనిస్తే. సెకండ్ ర్యాంక్ 208 ఉండింది అప్పుడు, బట్ థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ 207, 207 ఉంది. ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసరికి 201. అంటే ఇప్పుడు ఇలా మనము మార్క్స్ ర్యాంక్ వైజ్గా ఖమ్మం డిస్ట్రిక్ట్లో చూసుకుంటూ పోతే 287th మెంబర్కి ఆ రోజు మార్క్స్ ఎన్ని అంటే 160 మార్క్స్ ఉన్నాయి. సో రిజర్వేషన్ని బట్టి మనకు కట్ ఆఫ్ అనేది 193 ఉంది, బట్ మనం ఇలా చూసుకుంటూ వెళ్తే 287th మెంబర్కి ఆ రోజు ఎన్ని మార్క్స్ ఉన్నాయి అంటే 160 మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా 160 నియర్ బై కట్ ఆఫ్ ఉండాలి అనేది మన ఎక్స్పెక్టేషన్. కానీ ఇంకొక ఫ్యాక్టర్ని కూడా తీసుకొని, అంటే పేపర్ టఫ్నెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఇస్తున్నా. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, మేడం ఆ రోజు 160 కదా, మరి ఈరోజు ఇంకా కొంచెం ఎందుకు మీరు తగ్గించారు అని.
దానితో పాటు పేపర్ టఫ్నెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈ కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయండి. వీడియో ఫుల్గా చూస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అర్థమవుతుంది. లెట్స్ సీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. ఇక్కడ నేను రెండిటికి ఖమ్మంకి ప్లస్ భద్రాద్రి కొత్తగూడెంకి పోస్టులు పెద్ద వేరియేషన్ లేదండి. అండ్ దానితో పాటు అప్లికెంట్స్ కూడా దాని రేషియోలోనే ఉన్నారు కాబట్టి నేను రెండిటికి ఒకటే లెవెల్ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు. +2 మార్క్స్ అనేది మాత్రమే వేరియేషన్ ఉండొచ్చు రెండు డిస్ట్రిక్ట్లకి, అదర్వైజ్ నియర్ బై కట్ ఆఫ్ ఉండొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఇచ్చే కట్ ఆఫ్ బోత్ ఖమ్మం వాళ్ళకైనా ఇదే ఫాలో అవ్వండి, భద్రాద్రి కొత్తగూడెంకైనా ఈ నియర్ బై +2 మార్క్స్ వేరియేషన్లోనే ఉంటుంది. సో లెట్స్ సీ. ఓసీకి 157 జనరల్, ఉమెన్ 152, EWS 153 general, 148 women, BCA 151 general, 147 women, BCB general 152, women 149, BCC 150 అనుకుంటున్నాను, 148 ఉమెన్ ఉండొచ్చు. BCD ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, BCD వాళ్ళలో చాలా మంది ఉంటారు, వాళ్ళు నియర్ బై ఓసీలో ఉంటారు కాబట్టి వీళ్ళకి నేను నియర్ బై ఓసీ తీసుకున్నాను. దట్ ఈస్ 155, 151 ఫర్ ఉమెన్ అన్నాం. అండ్ BCE 153, 150, SCకి వచ్చేసరికి 148, 145, STకి వచ్చేసరికి 149, 147. సో ఇది మన ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ అండి. సో చాలా డీటెయిల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇది ఇవ్వడం జరిగింది, మీకు అర్థమయ్యిందే అనుకుంటున్నాను. కాబట్టి ఈ రేంజ్లో మీ మార్క్స్ వస్తూ ఉంటే +2 రేంజ్లో మీకు హోప్ ఉంది, మీకు జాబ్ ఖచ్చితంగా ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్లో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి కంటిన్యూస్ అప్డేట్స్ కోసము విజేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మ్యాక్సిమం పీపుల్కి, సో బెనిఫిట్ అవుతుంది కొంతమంది కన్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సో ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఇంకొక కొత్త డిస్ట్రిక్ట్స్ తోటి ఇంకొక వీడియోలో కలుద్దాం. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఇంకా మీకు ఏవైనా డిస్ట్రిక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, సో దట్ మీకు త్వరగా ఆ వీడియో అందించడానికి ప్రయత్నం చేద్దాం. సో హ్యావ్ ఏ గ్రేట్ డే. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.